అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 274వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ హార్దిక స్వాగతం. శ్రీమద్ భగవద్గీతలో ఎన్నో రహస్యాలు ఇమిడి ఉన్నాయి. అందులో మొట్టమొదటి గొప్ప రహస్యం ఏంటంటే 10వ అధ్యాయం 32వ శ్లోకంలో అధ్యాత్మ విద్య భగవాను వాక్యం. అర్థమైందండి. సర్వ విద్యలలోకి నేను బోధించే విద్య ఆధ్యాత్మిక విద్య. ఎప్పుడైతే భగవంతుడు ఈ విధంగా ప్రకటించడం జరిగిందో ప్రతి ఒక్కరి యొక్క దివ్య కర్తవ్యం ఏంటండి? ఆధ్యాత్మిక విద్య అంటే ఏమిటో మనం తెలుసుకోవాలి. ఇప్పటి వరకు ఆధ్యాత్మిక విద్య అంటే ఏమిటో సరిగ్గా అర్థం చేసుకోలేదని చెప్పాలి. ఆధ్యాత్మికము ధార్మికము ఇదే విషయం మీద మనము సుమారుగా 60 ఎపిసోడ్స్ నుండి మనం చర్చించుకుంటూ వస్తున్నాం. అర్థమైందండి. ఇది చాలా ముఖ్యం అన్నమాట. రహస్యం తెలుసుకున్నాను కానీ దీన్ని ధార్మికంగా గమనిస్తున్నాను అంటే, రహస్యం తెలుసుకున్నాం కానీ దీన్ని ధార్మికంగానే మనం పరిగణిస్తున్నాం అంటే మీరు అర్థం చేసుకోలేదు అనమాట. ఇది ఎవరు అర్థం చేసుకోలేదు. అందుకనే భగవంతుడే మనకి స్పష్టం చేస్తున్నాడు, మీరు భౌతికంగా అర్థం చేసుకున్నారు, 2 కళ్ళతో మీరు చూసే విధంగా నన్ను అర్థం చేసుకున్నారు, నన్ను మీరు 2 భౌతిక చక్షువుల ద్వారా మీరు నన్ను చూడలేరు. ఏ విధంగానైతే ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఏం చెప్పుకున్నామండి? ఆత్మ విద్య, పరమాత్మ విద్య మరియు సృష్టి చక్రం యొక్క విద్య. ఆత్మని భౌతిక చర్మనేత్రాల ద్వారా చూడగలుగుతామా? అర్థమైందండి. అంటే నన్ను నేను ఈ భౌతిక చర్మ చక్షువుల ద్వారా చూసుకోలేను. ఇది వాస్తవం. ఇది తిరుగులేని సత్యము, ఎవరు కూడా తిరస్కరించలేని సత్యం. ఇప్పుడు ఈ విషయం మీద మరి గట్టిగా ఉన్నారనుకోండి, అవును ఆత్మ కనపడదు కానీ మనము అనుభూతి చేస్తాము. అర్థమైందండి. ఇది బాగా మీరు జీర్ణించుకోగలిగితే ఈ సత్యాన్ని, అప్పుడు మీకు అర్థమవుతుంది భగవంతుడు కూడా నిరాకారుడు. భగవంతుడు కూడా ఈ 2 భౌతిక చక్షువుల ద్వారా మనం చూడలేము. 11వ అధ్యాయంలో 8వ శ్లోకంలో ఏ విధముగా పరమాత్మని మనం అనుభవం చేయాలో స్పష్టం చేయడం జరిగింది. నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షు పశ్యమే యోగమైశ్వరం. పశ్యమేంటి? చూడండి అంటున్నాడు. ఎలా చూడండి అంటున్నాడు? ఈ 2 కళ్ళతో మీరు నన్ను చూడలేరు. యోగము అనేటువంటి ఒక ప్రక్రియ ద్వారా, ఒక అద్భుతమైన, ఒక అద్వితీయమైనటువంటి ప్రక్రియ ద్వారా మీరు నన్ను చూడగలుగుతారు. యోగం పశ్యమే యోగము ఐశ్వరం. ఐశ్వరం అంటే నేను ఈశ్వరుణ్ణి, నా యొక్క మహిమలు, నా యొక్క శ్రేష్టమైనటువంటి, అద్భుతమైనటువంటి, అద్వితీయమైనటువంటి మహిమలని మీరు ఆ విధంగా చూడగలుగుతారు. ఎంత స్పష్టంగా చెప్పాడు చూసారా? 2 భౌతిక చర్మ నేత్రాల ద్వారా మీరు నన్ను చూడాలి. అయినప్పటికీ కూడా ఈ యొక్క రహస్యాన్ని మీరు ఈ విధంగా ఇంత గట్టిగా, ఇంత నిర్ద్వంద్వముగా, స్పష్టంగా ఏమండి ప్రకటించినప్పటికీ కూడా మనం దాన్ని విస్మరించాం చూసారా? అందుకనే భగవద్గీత మనకి ఈ రోజున అర్థం కాదు. అందుకని అన్నాడు సత్యాన్వేషకులు, ధర్మాన్ని ప్రేమించేవాళ్ళు, తత్వాన్ని ప్రేమించేవాళ్ళు. ఎందుకంటే గీతలో 7వ అధ్యాయం 3వ శ్లోకంలో మాం వేత్తి తత్వతః ఇంత స్పష్టంగా ఉంది చూసారు. ఎవ్వరూ దీన్ని ఏమైనా ఖండించగలరా? ఈ విషయాల్ని ఖండించగలరా? భగవద్గీతలో ఉన్నటువంటి విషయాలు ఇది కాదండి, భౌతికంగానే ఉంటాడు భగవంతుడు అని ఆ విధంగా మీరు రుజువు చేయగలరా? చేయలేరు. ఇప్పుడు ధార్మికము ఆధ్యాత్మిక విషయం మీద మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ధార్మికంలో అండి మనం జపము అన్న ఒక పదం వింటాం. జపము అంటే ఏమిటి? జపము అంటే మనం మామూలుగా మనము నమ్ముకున్నటువంటి దేవతా స్వరూపాన్ని, దేవీ స్వరూపాన్ని, లేక ఒక ధర్మపితని కానీ ఎవరైనా కానివ్వండి, మనం భగవంతుడిగా ఆరాధిస్తున్నటువంటి అందరూ కూడా భగవంతుణ్ణి
అత్యధిక సంఖ్యలోని మనుషులు భగవంతుని గుర్తించలేదు. ఇది భగవంతుడు చెప్తున్నాడు, నేను చెప్పడం లేదు. కొద్ది మంది మాత్రమే నన్ను తెలుసుకున్నారు అన్నారు. అదేవిధంగా భగవంతుడు రివీల్ చేసిన మరొక అద్భుతమైనటువంటి రహస్యం ఏంటంటే, ఇది కాలచక్రంలోని అంతిమ సమయం. ఇప్పుడు లేకున్నా మరెప్పుడు లేదు. అర్థమైంది? ఇది కూడా ఏమన్నాడు? సమహాత్మ సుదుర్లభ అన్నాడు. ఎందుకనాలి ఆ విధంగా? అసలు ఆ పదాలు ఎందుకు వాడాలి? సమహాత్మ, అటువంటి మహానుభావుడు, అటువంటి నా బిడ్డ అతి కష్టం మీద నాకు దొరుకుతాడు. ఎవరు? ఇది భగవంతుని యొక్క మాటలని మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఏమండి దాన్ని యాక్సెప్ట్ చేసి అంగీకరించి ఆ విధంగా తదనుగుణంగా తన జీవన గమనాన్ని పరివర్తన చేసుకునేవాడు. అర్థమైందండి? ఇప్పుడు జపము అంటుంటే అక్కడ జపం అనేది ఏం చేస్తామంటే, మనం ఎవరినైతే నమ్ముకుంటున్నామో వారిని, ఇప్పుడు ఉదాహరణకి ఓం నమో నారాయణాయ నమః, ఓం నమః శివాయ నమః, ఇలాగా ఆ జపము ఆ విధంగా చేస్తారు. అర్థమైందండి? ఇక్కడ ధార్మికంగా మనం చేసేటువంటి జపము ఏదైతే ఉందో దాన్ని ఒక జ్ఞానయుక్తంగా మనం చెయ్యము. వాళ్ళు చెప్పారు ఓం నమో నారాయణాయ నమః మీరు 108 సార్లు అనుకోండి, ఈ విధంగా ప్రదక్షిణ చేసుకుంటూ అనుకోండి అని ఆ విధంగా చెప్తారు. లేకపోతే 108 పూసలు ఉంటాయి చూసారా, రుద్రాక్ష మాల 108 ఉంటాయి. అది ఒకటి ఒకటి అలాగా జరుపుకుంటూ జరుపుకుంటూ 108, ఇది ఇలాగా నేను 20 సార్లు 30 సార్లు చేయాలనుకుంటారు. ఒక మొక్కులాగా, మొక్కుబడిలాగా అనుకుని ఆ విధంగా ఒక మొక్కులు తీర్చుకునే విధంగా చేస్తారు ఆ జపము. అందులో అనుకున్నప్పుడు ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇక్కడ ధార్మికంలో ఏంటంటే దీనికి జ్ఞానం ఆధారం కాదు. ఎందుకు నేను శివుడికి నమః అంటున్నాను, నారాయణుడికి నమః అంటున్నాను? నాకు నారాయణుడి యొక్క జ్ఞానం ఉందా? శివుడి యొక్క జ్ఞానం ఉందా? ఈశ్వరుడు యొక్క జ్ఞానం ఉందా? దేవీ దేవతల యొక్క జ్ఞానం ఉందా? లేదు. కానీ నేను ఆ విధంగా భౌతికంగా చేస్తున్నాను. మళ్ళీ మనసు ఎక్కడైనా వెళ్ళిపోవచ్చు. అర్జెంటుగా ఏదన్నా ఈవెంట్ జరిగింది ఇంట్లో ఉన్న పడంగా నేను ఆ విధంగా నేను గుడికి వచ్చాను చేసుకున్నానంటే మనసులో ఏముంటుందండి? ఆ గంభీరమైన ఈవెంటే మనసులో కదులుతూ ఉంటుంది. అర్థమైందండి? సో అంటే మనస్ఫూర్తిగా అంటాం సరే, మనస్ఫూర్తిగా ఉండదు. కేవలం భౌతికంగా ఒక లాంఛనంగా, ఒక కర్మకాండగా లేదా చెయ్యాలి, ఈ విధంగా 108 సార్లు చేయమని గురువు గారు చెప్పారు, ఆ విధంగా చేసుకుంటూ వెళ్తారు. ఇది జపము, ధార్మికం. ఆధ్యాత్మికంలో కూడా జపం ఉందండి. అర్థమైందండి? ఆ జపముని ఏమంటున్నాడు? మౌనము అంటున్నాడు. అర్థమైందండి? ఈ మౌనం అనేది జపము. సైలెన్స్ గా ఉండటం అంటే ఇదివరకు కూడా చెప్పుకున్నాం చూసారా, మౌనము అంటే కేవలము శబ్దము నుండి దూరం అవ్వటము కాదు. అంటే అక్కడ ధార్మికంలో శబ్దంతో ప్రకటిస్తారు. మనసులో అనుకున్నా కొద్ది గట్టిగా అన్నా ఏదో విధంగా మనసులో అయినా ఆ మహావాక్యం చదువుతారు. ఓం నమో నారాయణాయ నమః, ఓం నమః శివాయ, ఓం ఏదో వాళ్ళు నమ్ముకున్నటువంటి ఆ దేవీ దేవతని వాళ్ళు ఆ విధంగా జపం చేస్తారు. ఇక్కడ సైలెన్స్ అంటే ఏంటంటే స్టిల్నెస్ ఆఫ్ ద మైండ్. మనస్సు కూడా ప్రక్షాళనం అవుతుంది. ఇక్కడ జపం అంటే ఏంటి? జ్ఞానము ఆధారిత జపం. జ్ఞానం ఏం చెప్తుంది? నువ్వు శరీరము కాదు. 13వ అధ్యాయంలోని 2వ శ్లోకము జ్ఞానం యొక్క నిర్వచనం. ఏమండి? క్షేత్ర క్షేత్రజ్ఞ యోహ జ్ఞానం ఎత్త జ్ఞానం మతం మమా. ఇది గుర్తుపెట్టుకోండి. క్షేత్ర క్షేత్రజ్ఞ యోహ జ్ఞానం. క్షేత్రము వేరు, క్షేత్రజ్ఞుడు వేరు. క్షేత్రజ్ఞుడు అంటే ఆత్మ, క్షేత్రము అంటే దేహము. అర్థమైంది? ఏ విధముగా పొలము యజమాని వేరో అదే విధంగా ఈ రెండు వేరు. అర్థమైందండి? ఈ రెండు వేరు అన్న తెలుసుకున్నవాడు మాత్రమే జ్ఞాని. అర్థమైందండి? క్షేత్రజ్ఞం చాపుమా విద్ది సర్వక్షేత్రేషు భారత క్షేత్ర క్షేత్రజ్ఞ యోహ జ్ఞానం ఎత్తత్ జ్ఞానం మతం మమ. ఇదనమాట. ఇప్పుడు ఎప్పుడైతే జ్ఞానం అర్థమవుతుందో, జ్ఞానం ఆధారంగా మనము జపము చేస్తామో ఏంటంటే ఆ సైలెన్స్ లో ఆత్మిక స్వరూపాన్ని అనుభవం చేస్తాం. నేను ఆత్మని, చైతన్య శక్తిని, భృకుటి మధ్యలో మెరిసే ఒక నక్షత్రాన్ని. ఆత్మ అవినాశి, ఆత్మకి మరణము లేదు, కేవలము వస్త్రాన్ని మార్చుకుంటుంది, విడిచిపెడుతుంది, తీసుకుంటుంది, విడిచిపెడుతుంది. ఈ విధముగా కాలచక్రములో ప్రయాణము చేస్తుంది, ఆత్మ ప్రయాణము చేస్తుంది. ఇక్కడ ఆత్మ అంటే ఏంటి? స్వయము మూల స్వరూపముల ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క రియల్ ఐడెంటిటీ, వారి యొక్క సత్య స్వరూపాన్ని గుర్తించి ఆ స్వరూపము ద్వారా ఎప్పుడైతే మనము ఆత్మిక స్థితిలో
అనుభూతిలో ఉంటామో అప్పుడు విశ్వాత్మలందరికీ తండ్రి ఒక్కరే. వారినే పరమ పిత, పరం ఆత్మ అంటారు. పరమ పిత అంటే తండ్రి, అందరికీ తండ్రి ఒక్కడే. 9వ అధ్యాయం 17వ శ్లోకము. పితా అహమస్య జగత మాత ధాత పితామహ వేద్యం పవిత్రం ఓంకార రుక్సామ యజురేవచ. దీనినే అర్జునుడు ఒప్పుకున్నాడు. 11:43లో ఖచ్చితంగా చాలా స్పష్టంగా పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ తత్వత్సమో అస్త్యభ్యధికః కుతోన్యో లోకత్రయే అప్య ప్రతిమ ప్రభావ. సాటి లేని ప్రభావము కలవ, ఇన్కంపారబుల్, నీలాగా నీతో సమానముగా పరంపిత పరమాత్మ జ్యోతి స్వరూపుడు విశ్వాత్మలందరికీ తండ్రి, వేరొక శక్తి లేదు అన్నాడు. అర్థమైందండి? నీ ఒక్కడివే పూజ్యనీయుడివి. ప్రపంచంలో కొన్ని లక్షల మంది గురువులు ఉన్నారు, కానీ నువ్వు గురువులకి గురువు, నీతో సమానమైన వాడు 3 లోకాలు వెతికినా కూడా దొరకదు. అటువంటప్పుడు నీకంటే అధికంగా ఎవడు ఉంటాడు? చదవండి 11:43 మీరు చదువుకోండి. చాలా తీక్షణంగా గూగుల్లోకి వెళ్ళండి. దీన్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయమంటే మీకు 20 వీడియోలు వస్తాయి, అవన్నీ వినండి. అప్పుడు మనకి తండ్రి ఒక్కడే అన్న సంగతి చాలా స్పష్టమవుతుంది. భగవాన్ వాచ, భగవంతులు వాచ అనలేదు కదా. శ్రీమద్ భగవద్గీత అన్నారు, కానీ శ్రీమద్ భగవంతుల గీత అన్నారు ఎక్కడైనా? ఎక్కడా కూడా ఒక్క శ్లోకంలో కూడా మీరు ఇద్దరు భగవంతులు ఉన్నారు అని ఎక్కడా కూడా సాకారము నిరాకారము అని చెప్పడానికి ఎటువంటి అవకాశం కూడా లేదు. సో ఇప్పుడు ఈ జ్ఞానం ఆధారంగా జపము చేసే వ్యక్తి ఏం చేస్తాడు? సైలెంట్ గా వెళ్ళిపోతాడు. పరమాత్మ ఎక్కడుంటాడు? పరంధామ నివాసి. పరంధామ నివాసి భగవంతుడు చెప్పుకున్నాడు కదా, ఏమండి? న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావక యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. పరంధామం అర్థమైందండి. సో ఈ పరంధామంలో బుద్ధి తీసుకుని వెళ్తాడు. ఇప్పుడు మీ అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, మా అబ్బాయి కూడా అమెరికాలో ఉన్నాడు. ఇప్పుడు ఉన్న పడంగా నేను ఒక్కసారి అమెరికా వెళ్ళిపోయాను, క్షణంలో మా అబ్బాయి ఇంటికి వెళ్ళిపోయాను. ఎందుకంటే ఆ ఇల్లు నేను చూశాను కదా. చూస్తేనే మీరు అడుగుతారు, వెళ్ళలేరు. అందుకనే మనం బుద్ధి ద్వారా పరంధామంని స్పష్టంగా జ్ఞానం ఆధారంగా అర్థం చేసుకున్నప్పుడు పరమాత్మ అక్కడే ఉంటాడు, ఇంకెక్కడికి రాడు. అక్కడ ఉండి చేస్తాడు. ఆయన సర్వశక్తివంతుడు కదా. ఆయన శక్తివంతుడు అండి. ఆయన మనలో ఉండక్కర్లేదు, ఇక్కడెక్కడో మనకు కనబడక్కర్లేదు. ఆయన మనము కానీ సత్యంగా బుద్ధి నేత్రంతో ఖచ్చితంగా పరమాత్మ మీద పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఆధారంగా సంపూర్ణ నిశ్చయముతో, ధృతి అంటాడు, సాత్విక ధృతి అంటాడు. సో ఆ విధంగా మీరు పరమాత్మ మీద పరిహారం అయినట్లయితే ఖచ్చితంగా పరమాత్మ మీకు శక్తులు గుణాలు ఇస్తాడు. సో ఇది జపం అన్నమాట. జపం అంటే మౌనము, కంప్లీట్ సైలెన్స్, నాట్ absence ఆఫ్ సౌండ్ బట్ స్టిల్నెస్ ఆఫ్ ద మైండ్. అర్థమైందండి? కంప్లీట్ ఏకాగ్రత. అందుకనే ఇక్కడ జపము 108 సార్లు ఎప్పుడు అయిపోతుందా అని చూస్తాం, లెక్క పెట్టుకుంటాం. ఇప్పుడు 70 అయింది, ఇంకా 40 చేయాలన్నమాట. ఇప్పుడు ఇంకా 10 ఉన్నాయి, ఇంకా 15 ఉన్నాయి, అమ్మాయి అయిపోయింది. ఇది కాదు. అందుకనే భగవంతుడు ఏమంటాడు? మన్మనాభవ అంటాడు. నిరంతరము నాతో యోగం చేసుకో. ఈ ప్రతి పనిని కర్మయోగిగా, ప్రతి పనిలో కూడా నన్ను ఇముడ్చు, బాధ్యతని నాకు అప్పగించు, నేను నీ యొక్క పనిని తేలిక చేసేస్తాను అంటాడు. ఇది జపం అన్నమాట. సో ఆధ్యాత్మికము ధార్మికంలో జపము అన్న శబ్దకి ఎంత తేడా ఉందో చూసారా? సో మరొక అంశాన్ని మనము తదుపరి ఎపిసోడ్లో చర్చించుకుందాము. ఇప్పుడు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. మనం ఈ పరంపరలో 12వ అధ్యాయంలోని 8, 9, 10, 11 తెలుసుకున్నాం. 8వ అధ్యాయంలో 12వ అధ్యాయంలోని 8వ శ్లోకంలో మయ్యర్పితం మనం ఏమన్నాడు? ఇక్కడ మయ్యేవ మన అధస్వ మయి బుద్ధిం నివేశయ అన్నాడు. సో మనసు బుద్ధిని నా మీద లగ్నము చేయి, దానిని యోగం అంటారు. అప్పుడు నీవు నాలో నివసిస్తావు, ఇందులో ఏమాత్రము సందేహం లేదు అంటాడు. లేకపోయినట్లయితే, ఇది చెయ్యలేకపోతే ఏం చేయమంటున్నాడు? నన్ను పొందే పురుషార్థం చేయమన్నాడు. భగవంతుడు అనేవాడు ఏమో ఇన్ని లక్షల మంది పొందేశారు, చక్కటి అనుభూతి చేసుకుంటున్నారు, మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, సిస్టర్స్ బ్రదర్స్ అనుకుంటూ బ్రహ్మాండంగా జీవితాన్ని సాగిస్తున్నారు. అరే మనలాంటి మనుషులే కదా, వాళ్ళు ఉద్యోగస్తులు, వాళ్ళు వ్యాపారస్తులు, స్త్రీలు, పురుషులు, వివిధ వర్ణాలకు చెందిన వాళ్ళు, వివిధ మతాలకు చెందిన వాళ్ళు, హాయిగా 140 దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు చేస్తూ నేను ఎందుకు చేయకూడదు? ఇదనమాట. బై ఎగ్జాంపుల్, యూఆర్ లీడింగ్ బై ఎగ్జాంపుల్ అంటున్నాడు. ఆ కర్మలు కూడా ఏమవుతాయండి? కర్మ యోగముగా మారిపోతుంది. యోగం యొక్క స్పష్టత మీకు వస్తుంది. తర్వాత మీరేం చేస్తారు? మెల్లిమెల్లిగా పరమాత్మని యోగం చేసుకుంటూ
ఆత్మ ప్రాప్తి, ఆత్మ యొక్క ప్రాప్తి, ఆత్మ యొక్క అస్తిత్వాన్ని కనిపెడతారో, ప్రాప్తి చేసుకుంటారో, ఎప్పుడైతే ఆత్మ యొక్క ఉనికి ఆ యొక్క అనుభవంలోకి వస్తారో, అనుభూతిలోకి వస్తారో, ఖచ్చితంగా మీకు 100% పరమాత్మ యొక్క అనుభూతి జరుగుతుంది. దాని ద్వారా సంస్కార పరివర్తన జరుగుతుంది. రేపు రాబోయేటువంటి స్వర్గములో శ్రేష్టమైన జన్మను పొందుతారు. అది కూడా కష్టం అవుతే ఏం చెప్పాడు ఆయన? భగవంతుడు ఏం చెప్తున్నాడు? ఈ అభ్యాసం చేయడం కూడా కష్టం అనుకున్నప్పుడు ఏమంటున్నాడండి? సర్వ కర్మ ఫల త్యాగము. అర్థమైందండి? చేసే ప్రతి కర్మని చేసి పరమాత్మ యొక్క ఏమన్నాడు అక్కడ? ఏమన్నాడు అక్కడ? ఒక పదం వాడతాడు, యథాత్మవాన్ అంటాడు. ఆత్మిక స్థితిలో కర్మ చేయాలంట. మామూలుగా ఏదో పిచ్చి పిచ్చిగా కర్మలు చేసుకుంటూ, వాడితో మాట్లాడుకుంటూ, వీడితో మాట్లాడుకుంటూ కర్మలు చేసుకుంటూ భగవంతుడు కలదండి. కర్మ ఫలితాన్ని ఇవ్వడము అంటే ముందు కర్మని మనం ఏం చేయాలి? ఆత్మిక స్థితి, పరమాత్మ యొక్క స్మృతిలో చేయాలి. దానినే కర్మయోగం అంటారు. ఆ విధంగా చేసుకుంటూ ఉంటే అంతకంటే గొప్ప భాగ్యం ఇంకోటి లేదు. నీవు కూడా పరమ సిద్ధిని పొందుతావు అంటాడు. ఇప్పుడు దీనినే సమ్మరైజ్ చేశాడు ఒక శ్లోకంలో. దీన్ని సమ్మరైజ్ చేశాడు చక్కగా. ఒక్కసారి ఈ శ్లోకాన్ని వినండి. 12వ అధ్యాయంలోని ఈ పరంపరలో మనము ఇక్కడతో ఈ అధ్యాయాన్ని మనం కట్ చేసేస్తున్నాం. మళ్ళీ తర్వాత ఇంకో అధ్యాయంలోకి వెళ్తున్నాం. ఇక్కడ ఒక పరంపరగా కర్మ ఫలితాన్ని విడిచిపెట్టు, అది చాలా శ్రేష్టము అన్నటువంటి విషయం ఉంది. కాబట్టి మనం 8, 9, 10, 11, 12 ఈ 5 శ్లోకాలు మనం పూర్తి చేసుకుంటున్నాం ఈ ఎపిసోడ్తో. అదే ఒక్కసారి చూడండి ఏమంటున్నాడు ఇక్కడ. ఈ శ్లోకంలో ఏమంటున్నాడు? ఏయో హి జ్ఞానమభ్యాస జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే జ్ఞానాత్ కర్మఫల త్యాగం త్యాగాచ్ఛాంతిరనంతరం. ఇది శ్లోకం అంట. బ్యూటిఫుల్ శ్లోకం. ఏమిటండి? మీరు ఒక స్వచ్ఛత ఉండాలి, సత్యత ఉండాలి భగవంతుడి పట్ల. చాలా ఏమంటే ఒక దృఢమైనటువంటి, చాలా ఏమిటంటే పరమ ప్రీతి ఉండాలి, బలిహారమ బుద్ధి ఉండాలి. భగవంతుడు ఎక్కడండి? మనుషులు ఎక్కడండి? మీరు మనుషుల వెంట పడుతూ జీవితాన్ని ఆ విధంగా వ్యర్థం చేసుకుంటూ ఉన్నారే. ఎటువంటి ప్రాప్తులు వాళ్ళు ఇవ్వలేరు. వాళ్ళకు కూడా తండ్రి పరమాత్మనే. అటువంటి పరమాత్మ ఈ సృష్టి నాటక రంగం మీద తన యొక్క పాత్రని ఇప్పుడు ఈ కలియుగం యొక్క ఈ అంతిమ సమయము, ఈ సంగమ సమయం అని పేరు పెట్టాడు ఆయన. సంగమించే సమయము, ఆత్మ పరమాత్మల కలయిక యుగం. వారు ప్రత్యక్షంగా చెప్తున్నప్పుడు ఇంకా నేను బిజీగా ఉన్నానండి, నాకు కుదరదు అండి అంటే ఎంతవరకు అది సబబు? ఒక్కసారి మీరు బుద్ధి నేత్రాన్ని ఒక్కసారి పదవి చేతన చేద్దామండి. ఏమంటున్నాడు ఇక్కడ? ఏమన్నాడు? శ్రేయోహి జ్ఞానం అభ్యాసాతన. నాలుగు పలుకుతున్నాడు ఆయన. 4 ఉన్నాయి విషయం. ఒకటి జ్ఞానము, అభ్యాసము, కర్మఫల త్యాగము, తర్వాత ధ్యానము కర్మఫల త్యాగం. ఈ 4 తెలుసుకుంటే సరిపోద్ది. జ్ఞానము ఏమన్నాడండి ఇక్కడ? శ్రేయోహి జ్ఞాన అభ్యాసము. ఫస్ట్ అభ్యాసం అండి, తర్వాత జ్ఞానం అండి, తర్వాత ధ్యానం అండి, తర్వాత కర్మఫల త్యాగం. చాలా ఈజీగా అర్థం అవుతుంది వాడు. ఈ 4లో ఏది గొప్ప అంటున్నాడు? సర్వ కర్మఫల త్యాగం గొప్ప అంటే ఎలా గొప్ప అని అర్థం చేసుకోవాలి. మనం భాష్యకారులు ఊరికేనే కర్మఫల త్యాగం గొప్పదని చెప్పి వదిలేస్తారు. ఏ విధంగా గొప్ప అని కూడా మనం అర్థం చేసుకోవాలి. అదేనమాట. మన తత్వంలోకి వెళితే ఈ విషయం అర్థం అవుతుంది. అంటే కంప్లీట్ గా లాజికల్ కంక్లూజన్కి వెళ్ళిపోతాం. నా వరకు ఇది నేను చెయ్యాలి, భగవంతుడు చెప్పిన విషయాలు నేను ఎలా అప్లై చేసుకోవాలి, ఈ విషయంలోకి వెళ్తాం అన్నమాట. ఒక్కసారి చూడండి. శ్రేయోహి జ్ఞానం అభ్యాసం అంటే ఏమిటి? అభ్యాసం అంటే ఏమిటంటే జ్ఞానము లేకుండా చేసే అభ్యాసం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే గుడిలో మనం ఏం చేస్తాం? ప్రదక్షిణ చేస్తాం. సర్కమాంబ్యులేషన్ ఏదో అంటారు దాన్ని. ప్రదక్షిణ చేస్తాం. ఇన్నిసార్లు ప్రదక్షిణ చెయ్యాలి, లేకపోతే పూసలు తిప్పుకోవాలి. అర్థమైందండి? సో ఈ విధంగా దీన్ని ఏమంటారు? రిచువలిస్టిక్ అంటారు. రిచువల్స్ అంటే ఏంటి? ఆ విధంగా మనం చెయ్యాలి. కర్మకాండలు, ఆ విధంగా నిర్దేశించినటువంటి కర్మలు, భగవంతుని ప్రాప్తి కొరకు శాస్త్రాలు పెద్దవాళ్ళు నిర్దేశించినటువంటి విధంగా ఇన్నిసార్లు నీ తీసుకోనైనా, లేకపోతే ఇన్ని కొబ్బరికాయలు కొట్టు. సో ఈ విధంగా నువ్వు మౌనవ్రతాన్ని ధారణ చెయ్యి. దానికి కూడా అభ్యాసం కావాలండి. మౌనవ్రతం అంటే ఏంటి అనుకుంటున్నారు? అది అభ్యాసం లేకుండా మనకు కుదరదు. అదేవిధంగా ఫాస్టింగ్, నోములు, వ్రతాలు ఇవన్నీ అభ్యాసం కింద వస్తాయి. ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడు? అభ్యాసము కంటే జ్ఞానము శ్రేష్టం అంటున్నాడు. అర్థమైంది? అభ్యాసము కంటే జ్ఞానం ఎందుకు శ్రేష్టము? అభ్యాసములో జ్ఞానము లేదు. జ్ఞానము లేదు అంటే జ్ఞానము ఎప్పుడు ఉంటుంది? బుద్ధి నేత్రాన్ని తెరుచుకున్నప్పుడే జ్ఞానం బుద్ధిలోకి వస్తుంది. బుద్ధిలోకి రావాలంటే బుద్ధి నేత్రాన్ని తెరుచుకోవాలి. అంధవిశ్వాసం ద్వారా జ్ఞానం రాదు.
జ్ఞానము లేనటువంటి అభ్యాసము కంటే జ్ఞానము శ్రేష్టం. జ్ఞానం ఏం చెప్తుంది? నేను ఆత్మని. ఇందాక చెప్పుకున్నాం కదా, నేను ఆత్మని, శరీరము నాది. నేను ఆత్మని, దేహము నాది. ఆత్మ అవినాశి. దీనికి సంబంధం ఏమిటి? ఇది బంట్రోతు. 23 ఇన్స్ట్రుమెంట్స్ అని చెప్పాను కదా. 5 పంచతత్వాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ఇంద్రియ విషయాలు. అర్థమైందండి? సో ఇవన్నీ కూడా 20 మనసు, బుద్ధి, సంస్కారాలు. ఇవన్నీ కూడా అర్థమైందండి. మనసు, బుద్ధి, సంస్కారాలు సూక్ష్మము. ఇందులో స్థూలము ఉన్నాయి, సూక్ష్మము ఉన్నాయి. 20 స్థూలము, ఒక 3 సూక్ష్మము. ఈ 2 సూక్ష్మము, స్థూలము ఇవన్నీ కలుపుకుని దీనికి యజమాని ఆత్మ. ఈ 23ని చాలా జాగ్రత్తగా మనం వాడుకుంటున్నాడా లేదా కళ్ళు పిచ్చి పిచ్చిగా చూసేస్తున్నాయా, నోరు పిచ్చి పిచ్చిగా మాట్లాడిస్తుందా, కాళ్ళు ఎటబోతున్నాయా, చెవులు ఏదో వినేస్తుందా అంటే అర్థం ఏమిటి? నువ్వు యజమాని హోదాలో నువ్వు లేవు. ఇక్కడ జ్ఞానం అంటే ఏంటంటే ఆత్మజ్ఞాని. సంపూర్ణంగా ఇంద్రియాలని వశపరుచుకున్నవాడు, మనసుని కంట్రోల్లో పెట్టుకున్నవాడు, బుద్ధి తన చెప్పిన మాట వినే విధంగా తయారు చేసుకున్నవాడు. సో ఈ విధంగా ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, అంధవిశ్వాసముతో లేకుండా ఉంటే కేవలం ఒక మొక్కుబడిగా చేసేటువంటి అభ్యాసము కంటే జ్ఞానము పెద్దది, శ్రేష్టము అంటున్నారు. అర్థమైంది కదండి? ఇప్పుడు మీ 4 కాన్సెప్ట్స్ అర్థం చేసి సరిపోతుంది. అభ్యాసం చెప్పాను కదా, అభ్యాసం అంటే ఆస్టెరిటీస్. ఇప్పుడు కొంతమంది నిప్పుల మీద నడుస్తారు. దానికి ఎంత అభ్యాసం చేయాలండి? ఊరికినే ఒకసారి నడిస్తే వచ్చేస్తాం, మనం నడిస్తే అయిపోతుందా? వాళ్ళు ఎన్నో సార్లు చేసి ఉంటారు, కొన్ని వేల సార్లు చేసి ఆ విధంగా ఎక్కడ నడుస్తుంది, కాలు మండుతుంది, మండకుండా ఏది పెట్టాలి, ముందు పెట్టాలా, మడం పెట్టాలా, మధ్యభాగం పెట్టాలా, ఏం పెట్టాలా అన్ని చూసుకుంటూ వాడు టకటగా దాని విధంగా అభ్యాసం అయిపోతుంది. అర్థమైందండి? 2 కర్రల మధ్యలో ఒక తాడు కట్టి పైన బ్యాలెన్స్ కర్ర పెట్టుకుని వెనకాల నెత్తి మీద చిన్న పిల్లలను కూర్చోబెట్టుకుని నడుస్తారు. అభ్యాసం ఎన్నో వేల సార్లు అభ్యాసం చేస్తారు. సర్కస్ లో ఫీట్స్ అభ్యాసం చేస్తారు. అదేవిధంగా ధార్మికంలో కూడా మనం ఏ పనులు చేయాలన్నా అభ్యాసం, జాగరణ అభ్యాసము, ఉపవాసము అభ్యాసము, నోములు ఇవన్నీ కూడా అభ్యాసం చేయాలి. అర్థమైందండి? సో ఈ విధంగా అభ్యాసము, అందులో మనకు ఓన్లీ ఒక మొక్కుబడిగా చేస్తున్నాం, దానిలో జ్ఞానం లేదు. సో దానికంటే జ్ఞానము శ్రేష్టము. అర్థమైంది కదండి? జ్ఞానం, అభ్యాసము, జ్ఞానం అయిపోయింది. ఇప్పుడు జ్ఞానము కంటే ధ్యానము శ్రేష్టం అంటున్నాడు. అర్థమైంది? శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్ శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్ ధ్యానం విశిష్యతే. శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్ ధ్యానం విశిష్యతే. సో జ్ఞానము కంటే ధ్యానం విశిష్యతే అంటున్నాడు. ధ్యానము అంటే మనం మామూలుగా అనుకునే చేసేటువంటి ధ్యానం, మేము ధ్యానం చేస్తున్నాం అంటారు. ఈ ధ్యానం అనే పదానికి మెడిటేషన్ అంటారు. ఇప్పుడు ప్రపంచంలో రకరకాల మెడిటేషన్స్, కొన్ని వందల మెడిటేషన్స్ ఉన్నాయి. ఎవరిని అడిగినా మేము కూడా మెడిటేషన్ చేస్తున్నాం అంటారు. అన్ని రకాల మెడిటేషన్స్ ఒకే మార్గానికి తీసుకుని వెళ్తున్నాయని కూడా అన్న భ్రమలో కూడా చాలా మంది ఉంటారు. అది ఏ మార్గంలో వెళ్ళినా అక్కడికే చేరుకుంటామని పెద్ద వాళ్ళు చెప్తారు. మామూలు వాళ్ళు కాదు, బాగా చదువుకున్న వాళ్ళు చెప్తారు, బాగా శాస్త్రజ్ఞానం ఉన్నవాళ్ళు చెప్తారు, పాండిత్యం ఉన్నటువంటి వాళ్ళు చెప్తారు, పండితులు అన్న పేరు ప్రతిష్ట ఉన్న వాళ్ళు చెప్తారు, విశిష్ట ప్రవచనకారులు చెప్తారు. ఎక్కడికి వెళ్ళినా, ఏ మార్గంలో వెళ్ళినా మీరు అక్కడికే చేరుకుంటారు, భగవంతుడి దగ్గరికే చేరుకుంటారు. అది కాదు, భగవంతుడు ఒప్పుకోవడం లేదు. ఏ మార్గం అయినా నన్నే చేరుకున్నట్టయితే నేనెందుకు ప్రత్యేకంగా వచ్చి మళ్ళీ రాజయోగం నేర్పించాలి? భగవంతుడు రానవసరం లేదు కదండి. ఏ మార్గము ద్వారా కూడా మీరు నన్ను పొందలేరో, సంస్కార పరివర్తన చేసుకోలేరో, ఆత్మని శుద్ధి చేసుకోలేరో, పరమాత్మని గుర్తించలేరో, అప్పుడు నేను వస్తాను, ఈ గుర్తించే మార్గాన్ని స్పష్టం చేస్తాను అంటున్నాడు. అదనమాట. ఇక్కడ ధ్యానం అంటే ఇక్కడ మనం అనుకునేటువంటి మెడిటేషన్ కాదు. ధ్యానం అంటే రాజయోగ మెడిటేషన్. రాజయోగము అంటే ఏంటి? స్వయాన్ని ఆత్మగా అనుభవం చేసుకుని సర్వాత్మల, విశ్వాత్మల తండ్రి పరంపిత పరమాత్మని ఆ విధంగా మనసు బుద్ధి ద్వారా జోడించటమే రాజయోగము. అందుకనే భగవద్గీతలో 9వ అధ్యాయం యొక్క పేరు ఏం చెప్పాడు? రాజగుహ్య యోగం. దేని ఆధారంగా? రాజ విద్య. రాజవిద్య ఆధారంగా రాజయోగము. అర్థమైందండి? ఇటువంటిది రాజవిద్య లేదు కదా ఎవరి దగ్గర. రాజవిద్య లేకుండా, గుహ్యత లేకుండా యోగం నేర్పిస్తున్నారు. ప్రపంచంలో ఎన్నో రకరకాల యోగాలు ఉన్నాయి. అందుకని మనం గుర్తించవలసింది ఏంటంటే, ఏ యోగము రాజయోగము, రాజులాంటి యోగము, దానికంటే ఇంకా గొప్ప యోగము ఏది లేదు అన్నటువంటి ఆ యొక్క స్పష్టత ఎప్పుడు వస్తోంది? స్వయాన్ని ఆత్మగా అనుభవం చేయాలి. ఫస్ట్ స్టెప్, ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతం. ఇది అర్థమైనప్పుడు ఆటోమేటిక్గా
శరీరానికి ఏ విధంగా తల్లి తండ్రి ఉంటారో ఆత్మకు కూడా తల్లి తండ్రి. మేము మాతాచ పితాత్మ, హెవెన్లీ గాడ్ ఫాదర్, ఏక్ ఓంకార్, అల్లాహు అక్బర్, ఇవన్నీ వచ్చేస్తాయి. విశ్వాత్మలందరికీ ఒకే ఒక్క తండ్రి, పరం పిత, పరం ఆత్మ. సో ఈ కలయిక బుద్ధి ద్వారా జరిగితే ఇది రాజయోగం. అందుకని ఈ రాజయోగం ఏంటి? నాలెడ్జ్ బేస్డ్ రాజయోగం. ఈ రాజయోగం అనేది ఏమవుతుంది? జ్ఞానము కేవలము జ్ఞానం వరకే పరిమితం ఉంటుంది. జ్ఞానం అంటే ఏంటంటే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్. నువ్వు ఆత్మవి, ఇదొక ఇన్ఫర్మేషన్ అంతే. ఆత్మ తండ్రి పరమాత్మ, అది ఇన్ఫర్మేషన్ అంతే. ప్రపంచంలో సృష్టి నాటక రంగంలో 4 యుగాలు ఉన్నాయి, సత్య త్రేత ద్వాపర కలి. ఈ సత్య త్రేత ద్వాపర కలిలో ప్రతి ఒక్కరు పరిభ్రమిస్తారు. ఇది ఇన్ఫర్మేషన్. అర్థమైందండి. గీతలో 574 శ్లోకాలు భగవాను వాచ్ ఉన్నాయి. అవన్నీ నేను బట్టి పట్టేసి టక 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 చెప్పేసాను. అది ఇన్ఫర్మేషన్ ఓన్లీ. అందుకనే భగవంతుడు ఏమంటున్నాడు 7వ అధ్యాయం 2వ శ్లోకంలో, జ్ఞానం తేహం స విజ్ఞానం అన్న పదం వాడాడు అక్కడ. విజ్ఞానము అంటే ఏమిటి? ఆ జ్ఞానాన్ని జీవితంలో ఆ విధంగా జీవితంలో అనుభూతి చేయడం, అనుభవం చేయడం, ప్రాక్టికల్ గా లివింగ్ ఇన్ దట్ నాలెడ్జ్. నువ్వు ఆత్మ అంటే ఆత్మిక స్థితిలో వెళ్ళిపోవాలి, వెంటనే వెళ్ళిపోవాలి, ఆత్మిక స్థితిలో వెళ్ళిపోవాలి. కొంచెం కామెంటరీ పెడుతుంటారు, మాకు నేర్పిస్తుంటారు, యు ఆర్ ఎ సోల్ అని చెప్పి. అర్థమైందండి. సో ఇది ధ్యానం అవుతుంది. ఇక్కడ విజ్ఞానం అంటే ఇంగ్లీష్ లో విజ్డమ్ అంటారు. సో ఈ విజ్డమ్ నే ఇక్కడ ధ్యానం అన్నారు. ఇప్పుడు జ్ఞానం కంటే, జ్ఞానం అంటే ఓన్లీ నాలెడ్జ్, జ్ఞానం అంటే ఇన్ఫర్మేషన్. జ్ఞానం అంటే ఈ విధంగా చేయాలి, నువ్వు ఆత్మవి, నువ్వు ఈ శరీరము నీ బంట్రోతు, ఆ శరీరానికి తల్లి తండ్రి ఉంటాడు, ఆత్మ కూడా తల్లి తండ్రి, ఆయన పరమాత్మ అంటాం, ఈశ్వరుడు అన్నాడు. సో ఇదంతా ఇన్ఫర్మేషన్. పరమాత్మ అనుభూతి చెయ్యాలి అంటే ఆత్మానుభూతి చేయాలి. అర్థమైందండి. సో ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ జ్ఞానము కంటే ధ్యానం ముఖ్యం అంటాడు. ధ్యానం విశిష్యతే. ఎంత బాగా చెప్పాడు చూసారా? ఈ విశ్లేషణ మీకు దొరకదండి, ఎక్కడ కూడా దొరకదు. తత్వం ఆధారంగా మనం అర్థం చేసుకుంటాం కాబట్టి మీకు ఇది భగవంతుడు. మీరెంతో అదృష్టవంతులు, ఎవరైతే వింటున్నారో చాలా అదృష్టవంతులు. ఈ అదృష్ట భాగ్యాన్ని మీరు తేలికగా తీసుకున్నారా, ఇంకంతే, మిమ్మల్ని ఎవరు కూడా సేవ్ చేయలేరు. మీ దారిలో మీరు పడండి, మీ కష్టాలు నష్టాలు పడండి. ఏదన్నా తీవ్రమైన కష్టం వచ్చి ఏ భగవంతుడా అనండి. అంటే ఏమర్థము? భగవంతుడు చెప్పిన విధానాన్ని మనం విస్మరిస్తున్నాం. వాడి కష్టం వచ్చినప్పుడు భగవంతుడా నన్ను రక్షించు, ఆయన రక్షించడానికే నేను వచ్చాను, చెప్పించాను, మొత్తం జ్ఞానం అంతిచ్చాను, నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మవి, నేను పరమాత్మని, నాతో యోగం చేస్తే నీకు ఆంతరిక శక్తి వస్తుంది, నీ వికారాలు పోతాయి, ఆత్మలో ఉన్నటువంటి చెడు సంస్కారాలు శుద్ధి చేయబడతాయి. ఇంత చెప్తున్నాను. అర్థమైందండి. సో ఇక్కడ జ్ఞానము కంటే ధ్యానం, ధ్యానము కంటే ఏమన్నాడు అండి? జ్ఞానం కంటే ఏమన్నాడు? త్యాగ, జ్ఞానాత్ కర్మఫల త్యాగ అన్నాడు. చూసారా? జ్ఞానము కంటే కర్మఫల త్యాగము గొప్పదంట. ఎలా గొప్పది మీరు ఆలోచించండి. కాస్త బుద్ధి నేత్రాన్ని తెరుచుకోవాలి, కేవలం బుద్ధి నేత్రాన్ని తెరుచుకోవాలి. సత్యత ఆధారంగా ధ్యానం గొప్పది కదా. ఆత్మ పరమాత్మని మనము ఆ విధంగా మనం అర్థం చేసుకుని పరమాత్మతో ఆ విధంగా బుద్ధి నేత్రాన్ని జోడించినట్లయితే ఆత్మలో ఉన్న కుళ్ళు కడగబడుతుంది. ఇదే కదా రాజయోగ మెడిటేషను. దీనికంటే కర్మఫల త్యాగము ఎలా గొప్పదైంది? ఇది మన ప్రశ్న. ప్రతి ఒక్కరి మనసులో ఈ డౌట్ సహజంగానే ఉత్పన్నమవుతుంది. ఎలా గొప్పదవుతుంది? గొప్పది అని చెప్పగానే కాదండి, ఎలాగ గొప్పది? జ్ఞానాత్ కర్మఫల త్యాగం, త్యాగాత్ శాంతిర్ అనంతరం అన్నాడు. ఈ కర్మఫల త్యాగము చేసినట్లయితే నీవు శాంతిని అనుభవం చేస్తావు. చాలా ప్రశాంతంగా. అన్ని టెన్షన్స్, సమస్యలు, వాడేమన్నాడు, వీడేమన్నాడు, అక్కడేదో, ఇవన్నీ ఏముండదండి. ఎప్పుడైతే కర్మ యొక్క ఫలితాన్ని భగవంతుని యొక్క భగవద్ అర్పణము చేస్తావో అప్పుడు నీవు శాంతిని పొందుతావు అంట. అర్థమైందండి. ఇప్పుడు ఒక్కసారి అర్థం చేసుకుందామండి. కర్మఫల త్యాగము ధ్యానము కంటే, అంటే రాజయోగము కంటే కర్మఫల త్యాగం ఏ విధంగా గొప్పది? ఎందుకంటే ఇక్కడ కర్మఫల త్యాగం అంటే మనం చెయ్యలేమండి, దీనికి జ్ఞానమే ఆధారం. కర్మఫల త్యాగం అంటే కర్మయోగము ఆధారం. కర్మయోగము అంటే మళ్ళీ యోగం వచ్చేసింది అక్కడ. మళ్ళీ ఆత్మ పరమాత్మ జ్ఞానం ఉండి తీరాలి. లేకుండా ఉంటే కర్మఫల త్యాగం ఏం చేస్తామండి? కర్మఫల త్యాగం అంటే మామూలుగా అజ్ఞాని ఏమి చేయగలుగుతాడా? ఎవరికి త్యాగం చేస్తాడు? పరమాత్మకి తెలియదు, పరమాత్మకి ఇచ్చేమని చెప్పాడు. పరమాత్మ జ్ఞానం ఉండాలి కదా. పరమాత్మ జ్ఞానం ఉండాలంటే ఆత్మ జ్ఞానం ఉండాలి కదా. ఆత్మ పరమాత్మ జ్ఞానం ఉన్నప్పుడు రాజయోగ జ్ఞానం ఆటోమేటిక్గా వస్తుంది కదా. రాజయోగం ద్వారా ఇవన్నీ వస్తాయి. ఈ ధ్యానం అనేది కూర్చొని చేసేటువంటి దాన్ని జ్ఞానం అంటారు.
మెడిటేషన్ అంటే కూర్చుని చేస్తారు. కూర్చుని ఎంతకాలం చేస్తారు మీరు? ఉదయం 1 గంట సేపు మేము అమృత వేళ అని చేస్తాం మేము. ఉదయం 3:30 నుంచి 4:45 వరకు ఆల్మోస్ట్ 90% మేమంతా చేస్తాం జ్ఞానులు. అర్థమైందండి. ఎందుకంటే ఒక క్లారిటీతో ఉన్నది కాబట్టి మేము చేస్తాం. తర్వాత మళ్ళీ ఉద్యోగ వ్యాపారం చేసుకోవాలి కదా! మరి బ్రేక్‌ఫాస్ట్ చెయ్యాలా? దానికోసం వంట వండుకోవాలా? చెయ్యాలా? వ్యాపారం చెయ్యాలా? నేను బ్యాంక్‌లో పనిచేశాను 40 సంవత్సరాలు. చేయాలా లేదా? కూర్చుంటానా? రాజయోగం చాలా గొప్పదంటే అలా కూర్చుంటానా నేను? కూర్చుంటే అవుతుందా? పొట్ట పోషణ చేసుకోవడానికి మన ఉద్యోగ వ్యాపారం చేసుకోమని చెప్పాడు కదా భగవంతుడు. ఒక్కసారి ఆలోచించండి. అందుకని ఇక్కడ సులువైన మార్గము ధ్యానం అంటే కర్మయోగములోకి తీసుకొని రా నాయనా. ఏమవుతుందంటే ఇది కేవలం ఒక అరగంట, గంట చేసేది కాదు. పొద్దున్న నువ్వు ఆఫీస్‌కి 10 గంటలకి వెళ్ళావు. సాయంకాలం 6 గంటలకి నువ్వు ఆఫీస్‌ని విడిచిపెట్టావు. ఈ 10 నుంచి 6 లోపల నువ్వు చేసే ప్రతి కర్మ కూడా కర్మయోగముగా చేసి భగదర్పణ చేసేసి కర్మ ఫలితాన్ని ఇవ్వడం అంటే కర్మయోగి స్థితిలోకి రావాలి. యోగి స్థితిలోకి రావాలి. ఆత్మ పరమాత్మ యొక్క ఉనికి రెండు ఉనికిని కనిపెట్టి మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించాలి. అప్పుడు అదేమవుతుంది, ఆటోమేటిక్ గా మనం నిరంతరము సహజంగా కూర్చుని చేసే యోగం గురించి చెప్పడం లేదు. కూర్చుని చూస్తే సదా సతతము నిత్యము చేయగలుగుతారా చెప్పండి మీరు? కూర్చుని 24 అవర్స్ అలా కూర్చుంటే ఏమన్నా మీ కడుపు నిండుతుందా? మీరు డబ్బు సంపాదించుకోకుండా ఉంటే ఎలాగ మిమ్మల్ని అడుక్కోమని చెప్తున్నాడు భగవంతుడు? అర్థమైందండి. అందుకనే ఇక్కడ కర్మ ఫల త్యాగము ధ్యానము కంటే శ్రేష్టము అని అన్నాడు. అంటే నిరంతరం చేసే ప్రక్రియ, అందులో ధ్యానం కూడా వస్తుంది, సంస్కారాలు పరివర్తన కూడా వస్తుంది. దాంతో ఇంకోటి ఏమవుతుందంటే ప్రతి కర్మలో భగవంతుని శక్తి నిండుతుంది. ఆ కర్మలు జయము కానీ అపజయము కానీ, సక్సెస్ కానీ ఫెయిల్యూర్ కానీ అది భగవంతుడి బాధ్యత, నాకేవి సంబంధం లేదు. అర్థమైందని. అందుకని ఈ కారణంగా భగవంతుడు ఏమంటున్నాడు, అన్నిటికంటే గొప్పది ఏంటంటే సర్వ కర్మ ఫల త్యాగము అన్నాడు. ఒకసారి మనము గీతలో ఏమి ఇచ్చాడో చూసుకుందామండి. శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫల త్యాగం త్యాగాత్ శాంతిరనంతరం. అనంతరం తర్వాత పరమ శాంతిని అనుభవం చేస్తాం. అన్ని పనులు తేలికైపోతాయి. గంటలో చేసే పని 5 నిమిషాల్లో చేస్తాం. 4 గంటల్లో అయ్యే పని 1 గంటలో కొట్టేస్తావు. టక 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 చేస్తుంటావు. ఫుల్ ఎనర్జీతో ఉంటావు. ఎందుకంటే ఆంతరికంగా నువ్వు అద్భుతంగా నీ జీవితం చేస్తావు. అన్ని చేసుకున్న సఫలత ఏమిటండి, ఇంత యాక్టివ్ గా ఉంటారు ఏంటండి మీరు అంటారనమాట. అర్థమైందండి. ఆ విధంగా ఎందుకంటే ఆంతరిక శక్తి రోజున మనిషి అనుభవం చేయటం. ఒకసారి ఇది ఈ శ్లోకంలోని తత్వం, లోతైన తత్వం. ఇక్కడ ఏమన్నాడు ఒకసారి చూద్దామండి. శ్రేయో విజ్ఞానం అభ్యాసాలు. దీంట్లో భగవాను వాచ తత్వము నెరుంగకయే చేయు అభ్యాసము కంటెను. సరా, తత్వము నెరుంగకయే చేయు అభ్యాసము కంటెను జ్ఞానము శ్రేష్టము. అభ్యాసం అని చెప్పాను కదా, ఈ విధంగా మాలలు తిప్పటము, ఆ విధంగా గుడి చుట్టూ తిరగటము, ఆ విధంగా నోములు అనండి, ఇంకోటి అనండి, ఉపవాసం అనండి, ఈ విధంగా మౌనం అనండి, ఇవన్నీ కూడా ఏంటంటే అది మామూలుగా జ్ఞానం ఆధారంగా కాకుండా మొక్కుబడిగా మన పెద్దవాడు నిర్ణయించిన విధంగా చేస్తున్నాం. తత్వము నిరుంగకయే చేయు అభ్యాసము కంటేను జ్ఞానము శ్రేష్టము. కేవలము పరోక్ష జ్ఞానము కంటేను, చూసారా, పరోక్ష జ్ఞానము కంటేను అనగా అనుభవ రహితమైన జ్ఞానం. అనుభవ రహితమైన జ్ఞానం ఉంది, నువ్వు ఆత్మవి అని జ్ఞానం ఉంది, కానీ ఆత్మ అని అభ్యాసం చేసి ఎప్పుడు చేయలేదే. అలాంటప్పుడు చనిపోయేటప్పుడు ఆత్మ విడిచిపోయేటప్పుడు పరమాత్మను ఎలా స్మృతి చేస్తావు? అంత కాలేచ మామేవ స్మరణ ముక్త్వా కళేవరం అన్నాడు కదా. ఏమన్నా, అందుకని ఏమన్నాడు ఇక్కడ, అనుభవ రహితమైన జ్ఞానము కంటేను అంటే బ్రాకెట్ లో ఇచ్చాడండి. ఇది భగవద్గీత, ఇది గీతా ప్రెస్ వాళ్ళ పుస్తకం. ఏమిచ్చాడు బ్రాకెట్ లో? శాస్త్ర పాండిత్యము కంటేను అన్నాడు. శాస్త్ర పాండిత్యం అండర్లైన్ చేస్తుంది. పరమేశ్వర స్వరూప జ్ఞానము శ్రేష్టము. జ్ఞానం అనుభవరహితమైన జ్ఞానము కంటేను పరమేశ్వర స్వరూప జ్ఞానము శ్రేష్టము. మళ్ళీ తర్వాత ఏమన్నాడు, జ్ఞానము కంటేను కర్మఫల త్యాగము మిక్కిలి శ్రేష్టమైనది. ఇక్కడ దీనికి నేను చాలా క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఏ విధంగా శ్రేష్టం అనేది ఇక్కడ భాష్యకారులకి అర్థం కాలేదు, అంతవరకు చెప్పారు. కర్మఫల త్యాగము మిక్కిలి శ్రేష్టమైనది. ఏలనన త్యాగము వలన వెంటనే పరమశాంతి లభించును. ఇక్కడతో మనం చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్ లో మరొక అద్భుతమైనటువంటి మరి ఇంకొక అధ్యాయం తీసుకుందాం. కర్మఫల త్యాగం ఇంకెక్కడెక్కడ చెప్పారో నేను అన్ని చూస్తున్నా, ఎక్కడెక్కడ ఉంది అన్ని శ్లోకాలు మీ ముందు పెడుతున్నాను.
అర్థమైందండి. ఇంకొక అద్భుతమైనటువంటి శ్లోకం కర్మఫల త్యాగం మీద, అందులో లోతైన తత్వాన్ని మనం చాలా చక్కగా మీ అందరికీ అర్థమయ్యేలాగా మీ అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తానండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తాత్విక సారాన్ని మనకు సవివరంగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.